ఎంతో రుచికరమైన నువ్వు పొడి ఎలా చేయాలో చూసేయండి. గాయత్రి శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదా, ఇవేంటో గుర్తుపట్టారా? నువ్వులండి, తెల్ల నువ్వులు. ఇప్పుడు నువ్వు పొడి చేసుకుందాం మనం. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కొన్ని ఎండుమిర్చి, సరిపోయినంత మనం తినే కారానికి ఎన్ని సరిపోతాయో అన్ని ఎండుమిర్చి, అట్లాగే మెంతులు, జీలకర్ర. ఇప్పుడు ఎట్లా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాము. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. మీరు చూసిన ప్రతి వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ ఇవ్వండి. చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు, కామెంట్లు ఇవ్వట్లేదు. ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ కామెంట్. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నామండి. ఫస్ట్ నువ్వులు వేయించుకుందాము. నువ్వులు ఎగిరిపోతూ ఉంటాయి కదండి, అందుకని కొన్ని వాటర్ పోసుకున్నాము. మనం ఒట్టి నువ్వులు వేస్తే అన్నీ చింది బయటికి పడిపోతాయండి, అందుకని ఒక చుక్క వాటర్ పోసుకొని ఇవి వేసుకున్నాము. అదేంటి వాటర్లో వేశారు ఇట్లా మెత్తగా అయిపోతాయి అనుకుంటున్నారా? చూడండి, ఇప్పుడు వేయిస్తూ ఉంటే ఆ తడంతా పోయి చక్కగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవచ్చు ఇట్లయితే. అదే కనుక మనం డైరెక్ట్ వేస్తే అన్నీ బాండీలో అన్నీ బయటనే ఉంటాయండి, మనకి నువ్వులు ఉండవు బాండీలో. అందుకని కొంచెం సిమ్లో పెట్టి ఆ తడి వెంటనే ఆరిపోకుండా కొంచెం సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకున్నాము. చూస్తున్నారు కదా, చిన్న కొద్దిగా వేడికే చిటపట్లాడుతున్నాయి. అట్లా కాకుండా మధ్య మధ్యలో నీళ్లు చల్లుకుంటూ, అప్పుడే మనం పోసిన వాటరు డ్రై అయిపోయింది. ఇప్పుడు డ్రై అయిపోయిన కొద్దీ ఇవన్నీ ఎగిరిపోతూ ఉంటాయండి, పూర్తిగా వేగవు మళ్ళీ. అందుకని మధ్య మధ్యలో ఒక్కొక్క చుక్క నీళ్లు వేసుకుంటూ కొంచెం ఎక్కువగా వేయించుకుంటే బాగా వేగుతాయి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. మనకి కమ్మటి వాసన రావాలి నువ్వులు వేగితే. మళ్ళీ ఒక చుక్క నీళ్లు చల్లుకుందామండి. చూసారా, తొందరనే వాటర్ ఆవిరైపోయినాయి, నువ్వులు బాగా వేగినాయండి. అన్నీ చిటపటలాడుతున్నాయి. కంప్లీట్ అయింది, ఇక చాలు. దీన్ని స్టవ్ బంద్ చేసుకుందాం. ఫస్ట్ అయితే కొంచెం సేపు అయినా బంద్ చేసినా కలుపుతూ ఉంటే అవన్నీ ఎగిరిపోకుండా కాస్త కదులుతూ ఉంటాయి కాబట్టి దీంట్లోనే ఉంటాయి. కిందవి కిందకి ఇట్లా కలుపుతూ ఉంటే చూసారా, సౌండ్ కూడా తగ్గిపోయింది. అట్లనే వదిలేస్తే టపటపమంటూ బయటికి పడిపోతాయి. ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము, ఎందుకంటే చల్లారాలి కదా. నువ్వుల పొడి అన్నంలోకి దేంట్లోకైనా నంచుకోవచ్చు, టిఫిన్స్లో కూడా అన్నంలోకి చాలా బాగుంటుంది. ఎప్పుడు నువ్వులతో స్వీట్లే చేసుకుంటే ఆ స్వీట్లు ఎప్పటికీ అందరూ తినలేరు, అందుకని అన్నంలో కూడా ఇట్లా చేసుకుంటే చక్కగా అన్నంలోకి ఒక ఆధారంలాగా ఉంటుంది. ఎప్పుడైనా చేతగానప్పుడు కూడా ఆ పొడితో వేసుకుంటే నువ్వులు బొక్కలకి బలం, కాల్షియం ఫుల్ వస్తుంది, తినాలని చెప్తారు రోజు. ముఖ్యంగా లేడీస్కైనా జెంట్స్కైనా ఈ బోన్స్ నొప్పులు అవి ఈ రోజుల్లో ఎక్కువైనాయి కదా, కాబట్టి తింటే కాల్షియం బాగా వస్తుంది. ఒకరోజు కర్రీ లేకపోయినా అప్పుడప్పుడు అట్లా వేసుకోవచ్చు, కర్రీలు చేసుకున్నప్పుడు స్టార్టింగ్ కొంచెం వేసుకొని తిని అట్లా కూడా తినచ్చు. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ వెలిగించుకున్నాం బాండి. కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాను, కొంచెం జీలకర్ర. డ్రై రోస్ట్ చేస్తున్నాను అన్నీ, ఆయిల్ ఎక్కడా వాడలేదు, ఎందుకంటే నువ్వులంటేనే పూర్తిగా ఆయిల్ ఉంటాయి. ఎండుమిర్చి కూడా మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్టు వేసుకోవాలి. బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. జీలకర్ర కూడా అంతే అండి, చక్కగా అవి పేలిపోతూ ఉంటాయి, పొగలు వస్తూ ఉంటాయి. కొంచెం వేడైన తర్వాత ఆ వేడికి మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఆ వేడికే ఇవి అవుతాయి. వీటిని కొంచెం సేపు చల్లారనిద్దామండి. మిర్చి ఎంతవరకు అయితే అంతవరకు గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు చూసారు కదా, చాలా వరకు ఇట్లా ఎండుమిర్చి నలిగినాయి. ఇప్పుడు దీంట్లో నువ్వులు పోసుకుందాము. చక్కగా ఉన్న నువ్వులన్నీ పోసేసుకొని, ఇప్పుడు సగం పోసానండి, మిగతా నువ్వులు కూడా పోసేసుకుందాము. అట్లనే దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుందామండి. సుమారుగా మనకి తెలుస్తుంది కదా, తక్కువైతే మళ్ళీ చూసి కలుపుకోవచ్చు. ఇప్పుడైతే ఇంత సుమారుగా అనిపించినంత వేసాను. ఇప్పుడు ఇది మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. చక్కగా అన్నీ కలిపి కిందకి మీదకి అనుకుంటూ మిక్స్ చేసుకున్నానండి.
చూసారు కదా, నువ్వులు బాగా ఎక్కువ తిరిగితే హీట్ అయిన కొద్దీ ముద్ద అవుతాయండి. అందుకని ఇక ఆపేస్తున్నాను. ఇప్పటికే కొంచెం ముద్దలాగానే వచ్చింది, కానీ పర్లేదు, ఇట్లా ఉండాలి. ఎందుకంటే నువ్వులు తిప్పినప్పుడు నువ్వుల్లోంచి ఆయిల్ బయటకు వస్తుంది కదా, దానికి అట్లా కొంచెం ఇట్లా అవుతుంది ఉండలు ఉండలుగా. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు, ఇట్లా నలిపేస్తే పోతాయి. ఇట్లా అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుందండి. మనకి ఆరోగ్యానికి మంచిది. ఎంతో రుచికరంగా ఉండే నువ్వుల పొడి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి. ఇట్లా మనం చక్కగా ఒక సీసాలోకి స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా 2 నెలలైనా నిల్వ ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని తింటే ఆ రుచి వేరు ఉంటుంది. కాబట్టి మినిమం 1 నెల వరకు చేసుకుని ఉంటే సరిపోతుందండి.